ఈ రోజున యూత్కి మాసెస్కి నేను ఈ సినిమా ద్వారా విపరీతంగా కనెక్ట్ అవ్వడం జరిగింది. భలే భలే మగాడివే తర్వాత ఈ సినిమా ద్వారా. కాబట్టి ఎటువంటి క్యారెక్టర్ అయినా నరేష్ని ధైర్యంగా అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఈ సినిమా కూడా నాకు కాన్ఫిడెన్స్ కలిగించింది, ప్రజలకు కాన్ఫిడెన్స్ కలిగించింది. కాబట్టి రానున్న రోజుల్లో బ్రహ్మోత్సవంలో మరొక మంచి పాత్ర నేను చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశ్రీ కృష్ణ గారు 50వ సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఫిలింలో కీ రోల్, ఒక లీడ్ రోల్ నేను చేయడం జరిగింది. గుంటూరు టాకీస్ ఒక లీడ్ రోల్ నేను చేశాను. మళ్ళీ చందమామ కథల తర్వాత శ్రీశ్రీ మరొక అద్భుతమైన సినిమా రానున్న రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రతి అభిమాని 7 నుంచి 70 దాకా మహేష్ అభిమాని కానీ నా అభిమాని కానీ ఖచ్చితంగా చూస్తారు సినిమా, నా నమ్మకం ఉంది. ఒక మంచి చిత్రంలో ఫస్ట్ టైం నా టైటిల్ ఇందాక డైరెక్టర్ ఫోన్ చేశారు ముప్పలనేని శివ గారు, నవరసరాయ డాక్టర్ నరేషన్ మేము పెడతాం, మీకు ఏమైనా అభ్యంతరం అంటే సంతోషిస్తానని చెప్పారు. కాబట్టి ఈ టైటిల్ని ఫస్ట్ మర్చిపోలేనటువంటి ఒక సినిమా తెలుగు పరిశ్రమ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు 50th గోల్డెన్ సినిమా, దాంట్లో ఈ టైటిల్ నేను నటించడం, ఈ టైటిల్ పెట్టడం ఒక విభిన్నమైనటువంటి పాత్ర, ఎక్కడ నవ్వకుండా ఒక సీరియస్ పాత్ర, ఒక పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ ఎన్కౌంటర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర నేను చేస్తున్నాను దాంట్లో. కాబట్టి మరొక కోణం కూడా దీంట్లో వస్తుంది. ఆ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫిల్మ్ ఆలో ఒక కీ రోల్ చేస్తున్నాను నేను సమంత ఫాదర్గా. చాలా బ్యూటిఫుల్ పాత్ర, నా లైఫ్లో మరొక మంచి పాత్ర. ఇది కాకుండా కొత్త సినిమాలు నేను వీరు పొట్ల గారి సినిమా యాక్సెప్ట్ చేయడం జరిగింది సునీల్ హీరోగా. కాకుండా దాదాపు 6-7 సినిమాలు పరిశీలనలో ఉంది. మంచి సినిమాల కోసం ఇంకొంచెం ఆగి చేస్తున్నాను నేను. తమిళంలో కూడా తమిళ్ తెలుగు కలిపిన చిత్రాలు కూడా ఈ మధ్య నాకు వస్తున్నాయి, ఇతర భాషా చిత్రాలు. ఇవన్నీ కూడా ఈ సక్సెస్ అంతా కూడా తెలుగు పరిశ్రమకి, పాత్రికేయ సోదరులకి, తెలుగు ప్రేక్షకులకి, నా దర్శకులకి, నిర్మాతలకి, నా మిత్రులకి, నా కుటుంబానికి, అందరికీ బాబా షిరిడి సాయిబాబా ఆశీర్వాదం అందరికీ అంకితం చేస్తూ ఈ యొక్క మంచి శుభ తరుణాన్ని మీతో పాలు పంచుకోవాలని, ప్రతి తెలుగువాడికి నేను చెప్పే మాటలు అందాలని చెప్పేటువంటి ఆనందంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. లాస్ట్ ఒక అపీల్ ఏంటంటే, గుంటూరు టాకీస్ క్లియర్గా మేము చెప్తున్నాం, అది ఇట్స్ అడల్ట్ క్రైమ్ కామెడీ. ఎందుకంటే ఇటువంటి జానర్ ఎప్పుడు తెలుగులో రాలేదు. బాలీవుడ్లో, హాలీవుడ్లో జానర్ ఫిల్మ్స్ అంటారు, అన్ని సినిమాలు అందరికీ కాదు. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా నేను అనడం లేదు, మేము అనడం లేదు. దయచేసి ఇది ఫ్రెండ్స్తో చూసే సినిమా. ప్రతి మగవాడికి, ప్రతి ఒక వ్యక్తికి వాళ్ళ చిన్నతనాన్ని గుర్తు చేసే సినిమా. కాబట్టి ఇది ఫ్రెండ్స్తో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది పక్కా ఇట్స్ సెన్సార్డ్ గవర్నమెంట్ క్లియరెన్స్ వితౌట్ కట్స్ అడల్ట్స్ ఓన్లీ ఇచ్చినటువంటి సినిమా ఇది. ఈ రోజున యూత్ దీన్ని మాసెస్ పెద్దగా పోషిస్తున్నారు, అదే ఈ సినిమా సక్సెస్ కారణం. కాబట్టి మళ్ళీ మేము చెప్తున్నాం, ఫ్యామిలీతో వెళ్ళాలంటే హస్బెండ్ వైఫ్ వెళ్ళి చూడొచ్చు, తప్పేం లేదు. పిల్లలతో ఎందుకు తీసుకెళ్ళాలి, ఇటువంటి భయాలు వద్దు మీకు. హాయిగా మీరంతా మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఫ్రెండ్స్తో కూడా సినిమాకి వెళ్ళాలిగా. ఎంజాయ్ గుంటూరు టాకీస్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. నేను ఏది ఇచ్చినా కూడా మనస్సు పెట్టి చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను. నేను బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని తెలిపి 10 సంవత్సరాలు కుటుంబానికి కూడా దూరం అయి ప్రత్యేకంగా రాష్ట్రమంతా పనిచేస్తూ యువజన విభాగానికి అధ్యక్షుడిగా, స్టేట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్ కూడా నేను చేయడం జరిగింది. నేనేమి ఆశించలేదు, సిద్ధాంతం కోసం పనిచేశాను. కానీ అక్కడున్నటువంటి కొంతమంది నాయకులతో నాకు వచ్చినట్టు ఇబ్బంది వల్ల గౌరవంగా ప్రెస్కి చెప్పకుండా మా అగ్రనాయకులకు కలిసి నేను రాజకీయానికి దూరంగా ఉంటున్నాను అన్నాను. నేను బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి దూరంగా ఉంటున్నాను అనలేదు. ఒక ఎనర్జీ వేస్ట్ కాకూడదని మళ్ళీ సినిమాల్లోకి రావడం జరిగింది. ఈ రోజున మళ్ళీ 10 ఏళ్లలో నేను పుంజుకోవడం జరిగింది. తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి ఎప్పుడు నా యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నేను రానున్న 10 సంవత్సరాలు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఖచ్చితంగా
మళ్ళీ నేను బీజేపీలో ఎప్పుడు కంటెస్ట్ చేస్తానని నేను చెప్తాను. ఇప్పుడైతే ఖచ్చితంగా నేను సినిమాలకే నా జీవితం అంకితం చేసి ఎక్కువ టైం సినిమాలకు చూడడం, ఇంట్లో ట్యూబ్ కూడా పెట్టించుకుంటున్నాను, ఎక్కువ సినిమాలు చూడడం, రీసెర్చ్ చేయడం, దీని మీద నేను ఎక్కువగా నా ఫ్యూచర్ని తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది 700 కుటుంబాలు కలిసినటువంటి ఒక కుటుంబం. కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఎన్నికలు జరిగినాయి, గెలిచాం. జాయింట్ సెక్రటరీగా నేను గెలవడంతో పాటు వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజున తమిళనాడు కూడా మన మోడల్ ఫాలో అయ్యే విధంగా ఈ గ్రాండ్ సర్వే నేను పెట్టడం జరిగింది. దాని రిజల్ట్స్ ఎంతమంది కరెక్ట్గా ఈ రోజున రెడ్లో ఉన్నారు, ఎంతమంది ఆరెంజ్లో ఉన్నారు, ఎంతమంది గ్రీన్లో ఉన్నారని కూడా నేను రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని పట్లే ఈ రోజున పూర్తి కార్యక్రమాలు రాజేంద్ర ప్రసాద్ కూడా అభినందించడం జరిగింది, మా ప్రెసిడెంట్. పూర్తి కార్యక్రమాలు కూడా దాన్ని బట్టి ఎవరికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఎవరికి పాలసీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ప్రతి ఆర్టిస్టుకు కూడా డెత్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. ఒకవేళ ఒక దురదృష్టవశాత్తు ఏమన్నా జరిగినా 2 లక్షల రూపాయలు ఆ యొక్క ఆర్టిస్టులకి, ప్రతి ఆర్టిస్ట్కి అందే విధంగా చేస్తున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా రెడ్లో ఎవరున్నారో ఈ రోజున మా అమ్మ, మా కుటుంబం తరఫున 5 లక్షల రూపాయలు మొన్న ఇవ్వడం జరిగింది. 70,000 మొన్న మళ్ళీ బర్త్డేకి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులంతా కూడా ఉచితంగా ఎవరికి రెడ్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కల్పించడానికి ఈ రోజున వెల్ఫేర్ కమిటీకి చైర్మన్గా ఒక ల్యాండ్మార్క్ నిర్ణయాలు తీసుకుని మేము ముందుకు వెళుతున్నాం. మా మధ్యన డిఫరెన్సెస్ లేవు. పాలసీస్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది కూడా. కాబట్టి ఇప్పటికైతే వీఆర్ వెరీ హ్యాపీ. ఒక యూనిట్గా మా అధ్యక్షుడు కానీ, మా జనరల్ సెక్రటరీ శివాజీ రాజా కానీ మేమంతా కలిసి అందరిని కలుస్తున్నాం, అందరిని కలుపుకొని ముందుకు పెడుతున్నాం. ఒక మంచి టర్మ్ ఇస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ సేవా కార్యక్రమాలు ఎలా తీసుకుపోవాలో నెక్స్ట్ టర్మ్ ముందు మేము మాట్లాడతాం. నేను బేసిక్గా రైటర్ని. సినిమా కథలు కొన్ని రాయడం జరిగింది, కవిత్వాలు రాస్తున్నాను. పెటల్స్ ఆఫ్ లోటస్ అని ఫస్ట్ బుక్ ఇంగ్లీష్లో నేను కూడా విడుదల చేయాలన్న ప్రయత్నంలో కొంత టైం పడుతుంది, దాంట్లో ఉన్నాను. కాకపోతే నాకు డైరెక్షన్ మొన్న ఒక మంచి సబ్జెక్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ మారుతి గారు కూడా మీరే డైరెక్ట్ చేయకూడదా అని అన్నారు. మేము ప్రొడ్యూస్ చేస్తాం కావాలంటే అని. కానీ నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సాహంలో, ఇప్పుడు ఉన్నటువంటి క్యారెక్టర్స్లో నేను మారుతి గారు కూడా చెప్పడం జరిగింది, ఇంకా కూడా పూర్తి సమయం నేను క్యారెక్టర్స్కే ఇస్తాను. డైరెక్షన్ అనేది పెద్ద బాధ్యత. ఎందుకంటే ఒక రెస్పెక్ట్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని నేను దిగదార్చుకోలేను. కాబట్టి కథలు అందిస్తాను. ఎవరు వచ్చినా కూడా ఈ రోజున నేను కొత్త నిర్మాతలకి, ప్రొడ్యూసర్లతో కనెక్ట్ చేస్తున్నాను. ఆ విధంగా కూడా నా సేవ నేను చేస్తున్నాను. కథలు నేను అందిస్తున్నాను కొంతమందికి. అలాంటి రైటర్గా నేను బహుశా నేను ఫోకస్ అవుతానేమో కొంత నటుడుగా, తర్వాత రైటర్గా, తర్వాత కొంత టైం తర్వాత డైరెక్షన్ గురించి నేను ఆలోచిస్తాను. ఇప్పుడు అయిపోతున్నాయి. హిందీలో కూడా వచ్చింది. నేను కొంత టైం 40 రోజులు అడిగితే మేము ఒక సినిమా వదులుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా తమిళ్లో మన పేగల్ జాగ్రత్త అని ఒక సినిమా చేసాం, గోస్ట్ కామెడీ, మంచి హిట్ అయింది. నేనే ఆ గోస్ట్ దాంట్లో. ఆ తర్వాత ఇప్పుడు ఒక మంచి పెద్ద సినిమా వచ్చింది, అది త్వరలో అనౌన్స్ అవుతుంది. తెలుగు అండ్ తమిళ్ ఒక మంచి పెద్ద తమిళ్ హీరోతో కలిసి ఒక కీ రోల్, 2 హీరో సబ్జెక్ట్ ఆల్మోస్ట్ అది కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుగుతో పాటు తమిళ్లో నేను బిజీ అవుతున్నాను. రానున్న రోజుల్లో నా దృష్టి కొంత కన్నడ మీద కూడా ఉంది ఫోకస్. కన్నడ కూడా చేయాలని, మలయాళం అండ్ తెలుగు కూడా చేయాల్సింది, కానీ డేట్లు లేక మళ్ళీ మిస్ అయింది. ఒక మంచి సినిమా, మోహన్ లాల్ గారి సినిమా. సో వీలైనంత వరకు నా ఫోకస్ అంతా తెలుగే. తెలుగుతో పాటు ఏదొచ్చినా కూడా తమిళ్ కూడా నేను చేస్తున్నాను. పైన మేము ఒక హాల్ వేస్తున్నాం, పైన వేస్తున్నాం. నెక్స్ట్ మంత్ కల్లా మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ కూడా అయిపోతుంది.